హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు కొల్లు. అయితే ఈరోజు వీడియోలో మనం ఈ డిస్ప్లే ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేద్దాము. వీటికైతే స్పెసిఫిక్గా బ్రాండ్ అయితే లేదు, డైరెక్ట్గా ఏఎన్సీ ఈఎన్సీ అని రాస్తుంది. అసలు ఇవన్నీ వర్క్ చేస్తాయా లేదా? ఇవైతే చాలా చీప్ రేట్కి నేను బయట మార్కెట్లో పర్చేస్ చేశాను. అండ్ చాలామంది ఓన్లీ డిస్ప్లే ఉందన్న కారణంతోనే దీన్ని పర్చేస్ చేస్తున్నారు. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయి, పర్చేస్ చేయొచ్చా, క్వాలిటీ ఎలా ఉంది, అవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. బయట సైడ్ మనకి బాక్స్ అయితే ఇలా ఉంది. అండ్ ఇది సేమ్ చూడటానికి యాపిల్ కాపీలా అనిపిస్తున్నాయి. అండ్ సింపుల్గా ఈ పైన కవర్ చించేస్తే మనం డైరెక్ట్ వీటిని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ సీలింగ్ కూడా ఏం లేదు, పైన నా కవర్ ఇంకా డైరెక్ట్ ఓపెన్ చేయడమే. ఇదంతా చైనా స్టఫ్ కాబట్టి ముందే వాళ్ళ లాంగ్వేజ్ ఉంది. ఇవి ఇంత తక్కువ కాస్ట్లో వచ్చినప్పటికీ ఇవి జస్ట్ ఇక్కడ మనకి ట్యాపు, ఈ ఆప్షన్స్, హోల్డ్ ఇవి కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ వర్క్ చేస్తున్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఇలా ఉంది. దీనిపైన కూడా కొంచెం స్టిక్కరింగ్ అయితే అతికిచ్చారు. బాక్స్ లో వచ్చేసి మనకి ఇయర్ బడ్స్ తో పాటు ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, టైప్ సి ఛార్జర్స్, కొన్ని ఇయర్ టిప్స్ కూడా వస్తున్నాయి. ఇయర్ సైజ్ కి తగ్గట్టు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే. అండ్ సేమ్ ఇవి యాపిల్ కి కాపీ అని చెప్పొచ్చు. వెనక సైడ్ సేమ్ ఇక్కడే బటన్ ఇచ్చాడు, ముందర సైడ్ లైట్ లేకుండా డైరెక్ట్ డిస్ప్లే వచ్చింది. అండ్ ఓపెన్ చేసినా కూడా సేమ్ అదే లుక్ ఉంది. కేస్ క్వాలిటీ, ఇయర్ బడ్స్ క్వాలిటీ అయితే బెటర్గానే ఉంది. అండ్ ఈ ఇయర్ బడ్స్ చూసుకుంటే కూడా సేమ్ మన యాపిల్వి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. సో కంఫర్ట్ అయితే బెటర్గానే ఉండొచ్చు వీటితో. కాకపోతే కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తున్నాయి. బాక్స్ అయితే వెయిట్ అనిపిస్తుంది కొంత. అండ్ ఛార్జింగ్ వచ్చేసి టైప్ సి ఇచ్చారు. సో నో ఇష్యూస్. చూసినట్టయితే యాపిల్లో సెకండ్ జనరేషన్, యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోలో సెకండ్ జనరేషన్లో మనకి ఇట్లా సైడ్ స్పీకర్స్ ఇవన్నీ వచ్చాయి కదా, సేమ్ ఆ మోడల్లోనే తీసుకొచ్చారు టైప్ సి తోటి. ఓపెన్ చేసినట్టు కింద యానిమేషన్ కూడా ఇస్తున్నాడు. ఓకే, బడ్స్ తీస్తే బడ్స్ కూడా ఇచ్చాడు. అండ్ దీన్ని అయితే మనం ఒకసారి మొబైల్కి పేర్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి అనేది కూడా. వీటి పేరు ఇందులో A9 Pro అని వస్తుంది. కరెంట్ అయితే నేను ఒక సాంగ్ అయితే వింటూ ఉన్నాను వీటితో ఇప్పటి వరకు. అండ్ సాంగ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా బెటర్గా అనిపించింది. అంటే 1000 రూపీస్, మనం పెట్టిన 1000 రూపీస్లో నాకైతే బెటర్గానే అనిపించింది. అండ్ ఇందులో వచ్చేసి మనం ఇక్కడ నుంచే వాల్యూమ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎయిర్పాడ్స్కున్న డిస్ప్లేతోనే మనం డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ ఒకటి, ఈ ఇయర్ బడ్స్ ఎక్కడైనా పోయినా కూడా వీటి ద్వారా అయితే మనం సెర్చ్ చేయొచ్చు. అండ్ కెమెరా ఆపరేట్ చేయాలన్నా కూడా మనకి ఇందులో డైరెక్ట్గా ఈ బడ్స్ యూస్ చేసి డైరెక్ట్గా బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటే యూస్ చేసుకోవచ్చు. టైమర్ ఉంది, టచ్ టు వేక్ ఉంది. ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు మనం ఇక్కడ సాంగ్ ఉంది కదా, నేను డైరెక్ట్గా కావాలనుకుంటే ఇక్కడే పాజ్ చేయొచ్చు, మళ్ళీ కావాలనుకుంటే వినొచ్చు, ఆపొచ్చు, వినొచ్చు. మనం ప్రతిసారి ఫోన్ పట్టుకునే పని లేకుండా సాంగ్ మార్చాలన్నా, సాంగ్ ఆపాలన్నా, సాంగ్ ప్లే చేయాలన్నా ఇక్కడి నుంచే మనం అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంగ్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈక్వలైజర్ కూడా ఇచ్చాడు ఇందులోనే. అండ్ ANC ఇచ్చారు కదా, ఇదైతే యాక్చువల్గా నేను వర్క్ చేయదు, జస్ట్ ఏదో డెమో పర్పస్, అంటే అక్కడ నోట్ చేయడం కోసం ఇచ్చారు బాక్స్ మీద అనుకున్నాను. బట్ ANC అయితే వర్క్ చేస్తుంది. మరీ సూపర్గా అని చెప్పలేను, కానీ మనం పెట్టిన 1000 రూపాయలకి వర్త్గానే వర్క్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే మనం బ్యాటరీ పర్సంటేజ్ కూడా రెండు బడ్స్లో ఎంత ఉందనేది ఇక్కడే మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పెట్టిన 1000 రూపీస్కి ఇది వర్తా కాదా అంటే నాకైతే పర్లేదు అనిపించింది. నేనైతే 1000 రూపీస్కి పర్చేస్ చేశాను. బట్ బయట రకరకాలుగా ఉన్నాయి ప్రైజెస్. 2000 అని, 1800 అని, 1500 అని ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది వీడియో చేసే ముందు ఇవి ఒక స్క్రాప్ అనుకున్నాను, బట్ యూస్ చేస్తుంటే అయితే బాగున్నాయి. కాకపోతే ఎంత లాంగ్ లాస్టింగ్ అనేది తెలియదు. వీటికి డిస్ప్లే ఉందని అయితే నేను చెప్పట్లేదు. మనం పెట్టింది జస్ట్ 999 రూపీస్, అంటే 1000 రూపాయల్లో మనకి డిస్ప్లే ఉన్న బడ్స్తో పాటు ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇందులోనే మనకి ఈ డిస్ప్లే ఉండటం వల్ల నాకు ఎక్కువ కంఫర్టబుల్గా అనిపించింది ఏంటంటే, మనం ఇక్కడ నుంచే వాల్యూమ్ తగ్గించుకోవటం, పెంచుకోవటం, నెక్స్ట్ వచ్చేసి మనం సాంగ్ చేంజ్ చేసుకోవటం, సాంగ్ పాజ్ చేసుకోవటం, ప్లే చేయటం, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. సరే, మిగతా ఫీచర్స్ అన్నీ మనం వాడినా వాడకపోయినా అంటే నాకు యూస్ చేయడానికి చాలా బెటర్గా అనిపించింది. సో నేను పెట్టిన 1000 రూపీస్కి అయితే ఈ బడ్స్ వర్త్ అనే అనిపించాయి. అండ్ ఇంకా ఇక్కడ కంట్రోల్స్ వచ్చేసరికి మనకి ట్యాప్ చేస్తే వర్క్ చేస్తాయి. అంటే యాపిల్లో ఏంటంటే మనం ప్రెస్ చేస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఈజీగానే రెస్పాన్సివ్గానే ఉంది. ఓవరాల్గా అయితే నాకు ఇది వర్త్ అనే అనిపించింది. అండ్ వీటికి పెట్టింది అయితే జస్ట్ 1000 రూపాయలు మాత్రమే. ఆ ప్రైస్లో అయితే ఇవి వర్తే అనిపించింది. మీకు ఈ డిస్ప్లే ఫీచర్ నచ్చినా నచ్చకపోయినా, సౌండ్ పరంగా అండ్ ఎట్ ఏ టైం మనకి అదే 1000 రూపాయల్లో విత్ డిస్ప్లే వస్తుంది. ఈ రెండు కలిపి అయితే బెటర్గానే అనిపించింది. అండ్ దట్టు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వర్క్ అవుతుంది. మరీ సూపర్గా వర్క్ అవుతుంది, మిడ్ రేంజ్ అట్లా కూడా చెప్పను, జస్ట్ వర్క్ అయితే అవుతుంది. 1000 రూపీస్లో నేను ఇన్న వాటిలో అయితే ఇదే బెటర్. మీరు ఇంతకంటే బెటర్ వినుంటే
కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇది కూడా యూస్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలంటే మాత్రం అంతంత ప్రైజెస్ బయట పెట్టయితే పర్చేస్ చేయకండి. 1000 రూపాయలకే వస్తుంది నాకు నియరెస్ట్ స్టోర్‌లో. ఎవరికైనా ఇవి కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్‌కి మెసేజ్ చేయండి. నేను వెంటనే వాటిని మీకు పార్సెల్ ఏదో ఒకటైతే ట్రై చేస్తాను. ఎక్కువ డబ్బులైతే వేస్ట్ చేసుకోకండి. 1000 రూపీస్‌లోనే మనకి ఇవి వస్తున్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.